అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ద్వితీయోపదేశకాండం 33:27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ప్రైజ్ లార్డ్. 2 కొరింథీ 5:1 భూమి మీద మన గుడారమైన నివాసం శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నది అని ఎరిగినట్లయితే, దైవజనుడు మోషే చెప్పినట్లుగా తరతరముల నుండి మాకు నివాస స్థలము ఆయనే అనియు, పర్వతములు పుట్టక మునుపు యుగయుగములో ఆయనే దేవుడు అని గుర్తించినట్లయినా, కీర్తన 91లో భక్తుడు చెప్తున్నట్లుగా యెహోవా నా ఆశ్రయము, నా కోట, నిన్ను నమ్ముకుని నా దేవుడని నీవు యెహోవాను గురించి చెప్పగలిగినట్లయినా, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అని గుర్తించి, యెహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నట్లయినా, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలను అపాయం నీ యొద్దకు రాదు. చీకటిలో సంచరించిన నాశనకరమైన తెగులు మధ్యాహ్నం మంది పాడు చేయి, రోగము, పగటివేళ ఎగురు బాణము, ఎలాంటి తెగులును నీ గుడారమును సమీపించదు. తన రెక్కలతో కప్పి వేటకాని ఊరిలో నుండి విడిపిస్తాడు. నీ మార్గంలో రాయి అయినా తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకున్నట్లు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. సింహములను, నాగుపాములను, కొదమ సింహములను, భుజంగులను అనదొక్కున్నట్లు సర్వశక్తుడైన దేవుడే నీకు శక్తిని ఇస్తాడు. కీర్తన 23:6 చెప్పినట్లుగా దావీదు భక్తుడు కూడా, దేవుని కాపరత్వం క్రింద నుంటూ నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని చెబుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. చిరకాలము, తరతరాలు, శాశ్వతము ఉండు దేవుడు మన దేవుడు. ఆయన నీకు, నాకు, మనకు నివాస స్థలముగా నుండుట ఎంత గొప్ప ధన్యమో కదా. అవును, ఆమె. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, చిరకాలము, తరతరములు, శాశ్వతముగా నిన్నే నివాస స్థలముగా, నీ చాటులో, నీ రెక్కల క్రింద, నీ భద్రతలో, నీ కాపుదల్లో మేము ఉండునట్లు, నీ గొప్ప కృప మమ్మను ఆవరించున్నట్లు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.